సంగీతానికి సంబంధించి, పాటకి సంబంధించి ఎవరన్నా సూచనలు, సలహాలు ఇస్తే మీరు స్వీకరిస్తారా? తప్పకుండా. నా డిపార్ట్మెంట్కి సంబంధించిన నా శాఖలు ఉంటాయి. మ్యూజిక్కి సంబంధించినటువంటి సంబంధిత శాఖలు అంటాం వాటిని. అవేంటంటే లిరిక్ రైటర్ కానీ, సింగర్స్ కానీ, సౌండ్ ఇంజనీర్స్ కానీ, చాలా రేర్గా కొరియోగ్రాఫర్స్ కానీ. సో వీళ్ళు చెప్పినప్పుడు డైరెక్టర్ సరే డైరెక్టర్ ఎట్లా చెప్తే మనం అట్లాగా ఫాలో అవుతూ ఆ కథకు తగినట్టుగా మనం సంగీతం చేయాలి. సో ఈ డిపార్ట్మెంట్స్లో ఎవరు ఇచ్చిన సూచన అయినా సరే నేను వింటాను. బట్ విన్న తర్వాత అది ఏం కావాలనేది డిసైడ్ చేసే అధికారం మాత్రం నాకే ఉండాలి. సో అలా వినదగునెవ్వరు చెప్పిన అనేది ఉందిగా. అవును సార్. అలా విని చేసినటువంటి పాటలు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. ఏ శ్వాసలో చేరితే అన్నది ఆకోకే వస్తుంది. శాస్త్రి గారు ఆ ట్యూన్ అట్లా బిగించేశారు, చాలా బాగుంది. దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. ఆ పాట ఒక్కసారి మాకోసం చిత్ర గారి వర్షన్ విన్నాము. అట్లాగే వేణుమాధవా వేణుమాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆశ్వాసలో లీనమై ఆ మోవిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా, ఏ శ్వాసలో చేరితే గాలి గర్వమవుతున్నదో. మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ, వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా, తనువును నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా. కృష్ణ నిన్ను చేరింది, అష్టాక్షరిగా మారింది, ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది, వేణుమాధవాని సన్నిధి. ఏ శ్వాసలో చేరితే గాలి గర్వమవుతున్నదో, చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి నలువైపుల నడి రాతిరి ఎదురవదా, అల్లన నీ అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అణు అణువు తడబడగా. వేణుమాధవాని సన్నిధి. గగ్గరి గరి సరి గగ్గరి సరి గపద సాసద పగరి సరి గగద పద గపద సదా దపగరిగా దపద సద పద సద పదరి పదరి దసరి గరి సరి గరి సరి దరి గరి సరి గరి సద గగ పాప గగ గగ సాసద పద పద సరి 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 గరి సరి గగ సరి పద పద సరి సరి పదరి సద పద పద సద పద పద సద పద పరి సరి పద పరి పద సరి గరి సద
పద స గద స రి ద స సరి గ పద సరిగా రాధికా హృదయ రాగాంజలి నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ఈ గీతాంజలి. ఇట్లాంటి పాటలు చేయాలని అనుకుంటే చేసేది కాదు, అది దానికి అన్నీ కలిసి రావాలి. మెనీ 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ. సౌత్ ఇండియాకి సంబంధించిన సంగీత శాఖకి సంబంధించిన వాళ్ళని నార్త్ ఇండియాలో ఎక్కువ ఎంకరేజ్మెంట్ లేదు అని చెప్పేసి ఒక పుకారో లేకపోతే అపోహో ప్రజల్లో చాలామందికి ఉంది. మీరు ఇక్కడి నుంచి ఒక సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్గా హిందీ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ ఎలా నిలదొక్కుకోగలిగారు? మహేష్ భట్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతోనేనా, మీ టాలెంటా, ఏది ఎక్కువ దోహదపడింది? ఎల్లలు లేని పద్ధతిలో మన పరిధిని పెంచుకుంటూ పోతే ప్రపంచం అంతా మనదే. సో ఆ ఫీలింగ్ అక్కడ ఉన్నమాట వాస్తవమే. బట్ నా వరకు నాకు అది ఎప్పుడు నాకు ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే మేబీ నేను మహేష్ భట్ గారితో పరిచయం ఉండి ఆయనతో పనిచేయడం వల్ల కావచ్చు, మహేష్ భట్ గారికి అటువంటి ఫీలింగ్స్ లేవు. ఆయన ఈ ఫీలింగ్స్ అన్నింటినీ దాటి కొంచెం పరిణతి చెందిన వ్యక్తిగా కాబట్టి నాకెప్పుడు ఇబ్బంది రాలేదు సునీత. వారితో మీకున్న సాన్నిహిత్యం, అలాగే వారి సినిమాలకి కంపోజ్ చేసినటువంటి ఆ పాటలకి సంబంధించి మీకు ఇష్టమైన ఒక విచిత్రమైన సంఘటన చెప్తాను. పెళ్లి సందడి సినిమాకి ఎఫ్ మేజర్ ఇవ్వండి. అందులో అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకే అబ్బాయిని ప్రేమిస్తారు. ప్రేమించినప్పుడు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఎట్లా ఉంటాడు నీ లవర్ ఎలా ఉంటాడని ఒక అమ్మాయి అక్క అడుగుతుంటుంది. చెల్లేమో లేదు ముందర నీ లవర్ ఎలా ఉంటాడు చెప్పు అని అడిగేదానికి ఆ సిచ్యువేషన్కి నేను 4-5 రకాలు చేశాను ట్యూన్స్. అది నాకు బాగా నచ్చిన ట్యూన్ ఒకటి ఉంది, నేను పాడతాను. నువ్వు చూసిన నెలరాజుని నా కళ్ళతో చూసి మెచ్చాలని ఉబలాట పడుతున్నది ఎదలోన ఏదో ఇది. ఇది నచ్చిందా నీకు ట్యూన్? బాగుంది సార్. రాఘవేంద్ర గారు కూడా అదే మాట అని, కాకపోతే మన వాళ్ళు ఇంత మెలోడీని తట్టుకోలేరు, కొద్దిగా రిథమ్ యాడ్ చేద్దాం, వేరే రకంగా చేద్దామంటే దీన్ని తీసి పక్కన పడేశా. ఈ పక్కన పడేసిన దాన్ని మహేష్ భట్ గారికి వినిపిస్తే ఆయన ఎగిరి గంతేసి జఖమ్ అని ఒక సినిమా చేశాను ఆయనకి. ఆయన డైరెక్ట్ చేసిన లాస్ట్ మూవీ యాజ్ అ డైరెక్టర్. దాంట్లో నాగార్జున గారు కూడా ఒక గెస్ట్ రోల్ ఉంది అయింది. దాంట్లో ఒక చక్కటి పాటగా ఇది మారిపోయిందన్నమాట. మానే కహా ఛాయే ఘటా తో బరసే పానీ ये पानी मगर आँखों में क्यों आ गया बादल कहाँ छा गया. సో ఆ ట్యూన్ కొన్నాళ్ళు దాచిపెట్టి దానికి వేరే స్వరూపం కల్పిస్తే అది ప్రకాశించింది ఆ రకంగా. అది ఆనంద్ బక్షి గారు రాశారు, నేనే పాడాను. నేను ఒక బిట్ నేనే పాడాను సినిమాలో. అయితే దాని బదులు చేసిన పాట నీకు తెలుసు, ఒకసారి అది కూడా అంటాను. నవమన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరే అతగాడు నీ మనసుని దోచాడు శ్రీరాఘవుడా ప్రియమాధవుడా నువ్వు వలచిన ప్రియుడు చెల్లి ఎవరే అతగాడు నీ వయసు జతగాడు. ఇది ఈ ట్యూన్ ఆ ట్యూన్ పక్కన పెట్టి ఇది చేయడం కరెక్టే. ఎందుకంటే జనం నాడి తెలిసింది రాఘవేంద్రరావు కాబట్టి జనంకి ఏం కావాలో అది ఇప్పించడంలో ఇవ్వడంలో ఆయన సిద్ధహస్తుడు. సో ఇది హిట్ అయింది, మనందరికీ తెలుసు. శ్రీ ఎంఎం కీరవాణి గారితో మరికొన్ని విశేషాలు అలాగే మరికొన్ని పాటలు పాడించుకోవాలి అంటే గనక బ్రేక్ వరకు వెయిట్ చేయాల్సిందే. బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చేసేయండి అండ్ కీరవాణి గారు పాడే మరికొన్ని అద్భుతమైన పాటల్ని విని ఎంజాయ్ చేయండి. ఒక సినిమాలో 6 పాటలు ఉంటాయి సార్.
సందర్భాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి, కథని బట్టి కొన్ని ఎక్కువ కూడా ఉండొచ్చు. బట్ పాటల మధ్యలో మొనాటిని బ్రేక్ చేస్తూ, అంటే ఒక పాటకి ఇంకో పాటకి సంబంధం లేకుండా ఈ పాటల్ని ఎలా చేస్తారు మీరు? మొనాటిని బ్రేక్ చేయడం అనేది చాలా పద్ధతులు ఉన్నాయి. 6 పాటలు ఉంటే 6 పాటలు ఒకే సింగర్ పాడకుండా జాగ్రత్త తీసుకుంటాం. అంటే ఒకప్పుడు సుశీల గారు, ఘంటసాల గారు, బాలు గారు, చిత్ర గారు కంటిన్యూస్గా, అంటే ఒక ఆల్బంలో వాళ్ళందరూ మహానుభావులు ఒక ఆల్బంలో అన్ని పాటలు పాడినా ఓకే. మహానుభావులు కాని వాళ్ళు అన్నీ పాడకూడదు. ఏం సార్ ఆ డిఫరెన్స్? అలాంటిప్పుడు నన్ను అందరూ చాలామంది తిట్టచ్చు. ఇప్పుడు త్యాగరాజు వారు ఏమన్నారు? ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నారా? అన్నారు కదా, శ్రీరాగంలో అన్నారు. ఆరుద్ర గారు ఏమన్నారంటే, కీర్తిశేషుడు ఆరుద్ర గారు, ఆయనతో నేను పనిచేశాను మిస్టర్ పెళ్ళం అనే సినిమాలో. ఆయన నాకు రాసిపెట్టారు, ఆయనతో పనిచేసే భాగ్యం నాకు కలిగింది. ఆయన ఏమంటారంటే, అందరూ మహానుభావులే, ఎందరికైనా నా వందనాలు అంటారు. సో మనం ఎలా చూస్తున్నాం అనే దాని మీద, అందరూ ఉన్నారండి, ఎంతోమంది ఉన్నారు, ఎంతమందికి నేను నమస్కారం పెట్టాలి ఇక్కడ అనేది ఆయన అవుట్లుక్. అది అంటే సరదాగా అనుకో. అట్లాగా వాళ్ళంతా మహానుభావులు. ఘంటసాల గారు కానీ, బాలు గారు కానీ, జానకి గారు, సుశీల గారు, వాళ్ళు సినిమాకి ఉన్న పాటలు అన్నీ పాడినా మనకు బోరు కొట్టేది కాదు. ఇప్పుడు అలా కాదు కదా. సో ఇప్పుడు ఏంటంటే 6 పాటలు బోరు కొట్టకుండా ఉండాలంటే సింగర్లను మార్చాలి, అటు ఇటు మారుస్తుండాలి. ఇది కాకుండా 2-4-6-8 అని మనం మన లాంగ్వేజ్ మనకు ఉంది కదా. ఒక పాట 2-4, 2 పాటలు 2-4లో, 2 పాటలు 6-8లో ఉంటే ఇంకొక పాట ఇంకా డిఫరెంట్గా ఏమైనా చేయొచ్చా అని ఆలోచించాలి. అంటే 7-8 అని ఇంకోటి ఉంది, అందులో పాటలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. సో 7-8లో కూడా చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. అట్లా ఆలోచించేసిందే గంగోత్రిలో గంగా అనే పాట. తక్కిట తక్క దిమి తక్కిట తక్క, ఇది 7-8 అంటాం దీన్ని సినిమా పరిభాషలో. గంగా గుర్తుందా? అయ్యో, నీ ఉరుకులే రాగంగా, నా గుండెల మోగంగా, సరిగమలై సాగంగా, మధురిమలో మునగంగా, గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా. నీ గురుకులి రాగంగా, నా గుండెల మోగంగా, సరిగమలై సాగంగా, నాలో సగభాగంగా. నువ్విచ్చిన మనసే క్షేమం, నువ్వు పంచిన ప్రేమే క్షేమం, నువ్వయ్యి నేనున్నాను క్షేమంగా. మనమాడిన ఆటలు సౌఖ్యం, మనసాడిన మాటలు సౌఖ్యం, మనవయ్యే కలలున్నాయి సౌఖ్యంగా. నే చదివిన నీ సందేశం నా చదువుకు భాగ్యంగా, ప్రతి పదమున నువ్వు ప్రత్యక్షం, శత జన్మలలోనూ తరగని సౌభాగ్యంగా. గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా. నీ ఉరుకులి రాగంగా, నా గుండెల మోగంగా, సరిగమలై సాగంగా, నాలో సగభాగంగా. సో ఇట్లాగా మొనాటిని బ్రేక్ చేస్తాం అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. అవును సార్, నాకు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్. ఎప్పుడు నా వర్క్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చినప్పుడు మీరేం చేస్తారు సార్? కాంప్రమైజ్ అవుతాను. అట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాను. అలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? కాంప్రమైజ్ అయ్యి వర్క్ చేయాల్సిన సందర్భాలు ఏమైనా వచ్చాయా? కెరీర్ అన్న తర్వాత, ప్రొఫెషన్ అన్న తర్వాత కాంప్రమైజ్లు ఉంటుంటాయి. అంటే మనం ఇప్పుడు జుమ్మందినాథం వేదిక మీద ఉన్నాం కాబట్టి సంగీతానికి సంబంధించింది ఏంటంటే, పాటకు సంబంధించింది ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో పవిత్రబంధం అనే సినిమాకి పనిచేశా 1996, అంటే 12 సంవత్సరాల క్రితం. అప్పుడు ఈ అపురూపమైనదమ్మ ఆడజన్మ అని ఒక స్త్రీ జీవితం తాలూకు ఔన్నత్యాన్ని వర్ణించే పాట శాస్త్రి గారు రాశారు, దానికి చేయాల్సి వచ్చింది. అప్పుడు ఈ పాటకి ఒక ఉదాత్తమైన పాట అండి, ఇది జేసుదాస్ గారు అయితే బాగుంటుందని చెప్పి అందరం కలిసి అనుకోవడం జరిగింది. ఆయన రప్పించాం. ఒరిజినల్గా కంపోజ్ చేసిన ట్యూన్ వచ్చి, అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. ట్యూన్ చెప్పినప్పుడు ఆయన సరే పాట నేర్చుకుని పాడేటప్పుడు సరే రెడీ సార్ టేక్ అనగానే ఆ జన్మకు పరిపూర్ణత అని అంటున్నారు అనమాట. గమకం వేశారు. చిన్న తేడా ఉంది. నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి సార్ నేను కంపోజ్ చేసింది నీ సగ్గమ గగ్గని నీ సగ్గమ గగ్గని అని ఉందండి, మీరు పాడుతున్నది వచ్చి నీ సమ్మగరి గగ్గని అని పాడుతున్నారు, ఎక్స్ట్రాగా గమకం వేసి పాడుతున్నారు, అది వద్దండి, ఇట్లా ప్లెయిన్గా ఉంటే చాలండి చెప్తే దిస్ ఈజ్ నాట్ ఎ యూనివర్సిటీ అన్నారు కోపంగా. దిస్ ఈజ్ నాట్ ఎ యూనివర్సిటీ అని ఇక్కడ పాఠాలు చెప్పకూడదు అంటే బహుశా అట్లా ఎవరు ఆయనకి స్వరం చెప్పి నేర్పే సాహసం చేసి ఉండరేమో అనుకున్నాను. తర్వాత అనుకున్నాను. బట్ అప్పుడు ఏంటి ఇలా కరెక్ట్ చేస్తుంటే ఇలా కోపగిస్తారేంటి అనుకున్నాను అనమాట. సరే అక్కడ మనకు కావాల్సింది సామరస్యంగా సాంగ్ రికార్డ్ చేయడం. అప్పుడు కాంప్రమైజ్ అయిపోయి ఆయన ఎట్లా పడితే అట్లాగా ఓకే చేసి టేక్ చేస్తాను. అయితే అది జరిగి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాలుగా మళ్ళీ ఆయనతో పెట్టుకోలేదు. ఆయనతో పాడించలేదు అనకూడదు నేను, ఎందుకంటే ఆయన నాకన్నా సీనియర్. సో ఆయనతో పాడించబోవడానికి అంత స్టేచర్ ఉన్న మనిషిని కాదు. బట్ నేను చేసింది ఏంటంటే ఈ 12 సంవత్సరాలు మళ్ళీ ఆయనతో నేను పెట్టుకోలేదు. సో ఆయనతో పెట్టుకోలేదు అనడం కరెక్ట్. సో ఎందుకంటే నేను చెప్పినట్టుగా పాడని సింగర్ని నేను మళ్ళీ ఎంకరేజ్ చేయను. అదే వాళ్ళతో నేను ఇంకా అసోసియేట్ అవ్వను. ఓకే. సో మీరిచ్చిన ఒకే ఒక్కసారి ఎక్సెప్షన్ ఉంది. ఒక్కసారి మోహన్ బాబు గారి కోసం, ఆయనకి చాలా ఇష్టం జేసుదాస్ గారు అంటే, సో ఆయన కోసం బృందావనమాలి అనే పాటని తప్పు చేసి పప్పుకూడు సినిమాలో ఆయనతో పాడించాను. అది కూడా ఏంటంటే ప్రిపేర్ అయిపోయి ఈ పాట నాది కాదు, ఆయన ఎలా పాడితే అలాగే రానివ్వండి అని చెప్పి ప్రిపేర్ అయిపోయి పాడించాను అనమాట. ఓకే. అదర్వైజ్ నేను ఎట్లా చెప్తే అట్లా పాడగలిగి ఉండాలి సింగర్. అట్లీస్ట్ పాడలేకపోయినందుకు ఫీల్ అవ్వాలి. రివర్స్లో నన్ను నా మీద కేకలేయకూడదు అనమాట. నీకు కూడా ఇది చిన్న హింట్. నేను ఇలాంటి సందర్భం ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు, ఇక ముందు చేయను కూడా. జేసుదాస్ గారి గళంలో విన్న ఆ పాట, ఎంతో హిస్టరీ ఉన్న ఆ పాట ఒక్కసారి మీ గొంతులో వినాలి సార్. తప్పకుండా సునీత. అది ఎట్లాగా పాపులర్ అయిందో అదే విధంగా సేమ్ బాణీలోనే పాడతాను. 1 2 3 4 కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా, అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పతేలోకమై. మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు. ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థము లేని త్యాగం, భార్యగా రూపమే పొందగా
అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. మరి పరిపూర్ణమైన ఆడజన్మ గురించి ఇంత అద్భుతంగా రాశారో అంతే అద్భుతంగా చేసిన మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి సార్, మీ సతీమణి గురించి. ఇందులో ఈ పాటలో ఆయన రాసిన లక్షణాలన్నీ ఉన్నటువంటి భార్య నాకు దొరికింది. కెరీర్ పరంగా అయితే నేను ఏం పని చేయాలో ఏ పని చేయకూడదో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి కొందరు బలవంతం వల్ల కొన్ని పాటలు కాపీ చేసి పాటలో కొన్ని బిట్లో కాపీ చేసి పెట్టాల్సి వస్తుంది. అట్లా చేసినప్పుడు తను ఆ రోజు భోజనం మానేసి నిరాహార దీక్ష అనమాట. సో ఈ ప్రాసెస్లో ఒక సంవత్సరం క్రితం, సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం ఇంక ఫైనల్గా తనకు మాట ఇచ్చాను, ఇంకెప్పుడు కూడా ఎవరు బలవంతం చేసినా సినిమా చేయడం మధ్యలో మానేసి లేచి వెళ్ళిపోతాను తప్ప, నేను ఒరిజినల్గా క్రియేట్ చేసింది తప్ప ఇంకేది యూజ్ చేయనని చెప్పి. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఎదురయ్యే దుర్ఘటనలు ఇవన్నీ. ఏదో తెచ్చి వినిపిస్తూ ఉంటారు, అది కావాలని అడుగుతుంటారు అన్నమాట. మన మొహమాట అనుకో, లేకపోతే కొంతమంది చేతగాక, కొంతమంది మొహమాట పడి, కొంతమంది సర్లే పోన్లే అని బద్దకించి అది చేసేస్తూ ఉంటారు. అట్లా చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ తను పట్టుబట్టి నాతో మానిపించింది. అంటే నేను ఎక్కువ చేశానని కాదు, నేను చేసిన 1200 పాటల్లో ఒక 30 పాటల్లో ఇట్లా నేను ఇతరుల బలవంతం మీద కొన్ని కాపీ చేసినవి, పార్ట్లీగా కొన్ని ఫుల్గా చేసినవి ఉన్నాయి. సో అది మాన్పించిన ఘనత నా భార్యకి దక్కుతుంది. ఇట్లా ఎవరో ఒకరు చెప్తే, ఎవరో చెప్పందే, ఎవరో ఒకరు తిట్టందే, బలవంత పెట్టందే మనం కొన్ని పనులు చేయం, కొన్ని మంచి పనులు ఒక్కొక్కసారి. సో అంత మంచి భార్య దొరకటం మీ అదృష్టం, మిమ్మల్ని అంతగా ప్రోత్సహిస్తూ ఉండటం మా అదృష్టం. ఎందుకంటే అంత మంచి ట్యూన్స్ రావు కదా లేకపోతే. ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారితో మ్యూజికల్ చిట్ చాట్ వోడాఫోన్ జుమ్మందినాథం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. మాస్ సాంగ్స్ని ఎలా అయితే ప్రేక్షక లోకం విని ఎంజాయ్ చేస్తుందో, మెలడియస్గా ఉండేటటువంటి స్లో సాంగ్స్ని అంతగా ఎంజాయ్ చేయరు అన్న ఒక అపోహ ఉంది. అండ్ స్లో సాంగ్స్ కూడా తక్కువగానే వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏమంటారు సార్? కొంతమంది దర్శకుల్లో, కొంతమంది ప్రొడ్యూసర్లో ఉన్న అపోహ మాత్రమే అది నిజం కాదు. ఎక్కువగా స్లో సాంగ్ హిట్ అయినట్టుగా ఫాస్ట్ సాంగ్స్ హిట్ అవ్వవు. ఫాస్ట్ సాంగ్ ఏంటంటే అప్పటికప్పుడు, స్లో అంటే ఇంకా అది లైఫ్ లాంగ్ అన్నమాట. నీకు తెలియదే ఉంది, నీకు తెలిసి నన్ను అడుగుతున్నావు అని కాదు సార్, మీ ద్వారా తెలుసుకుంటే అంటే నేను చెప్పేది ఒకలా ఉంటుంది, మీరు చెప్తే దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది, వెయిట్ ఉంటుంది దానికి. అండ్ అలా మీరు చేసినటువంటి స్లో సాంగ్స్లో నాకు ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన పాట అయితే ఒకరికొకరి సినిమా నుంచి నువ్వే నా శ్వాస అనే పాట. ఓకే, శ్రేయా ఘోషల్ పాడారు ఆ పాట. ఒక్కసారి ఈ పాట సునీత, నీకు తెలుసలేదో, త్యాగరాజ కీర్తన. నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా శిరసా నాద తనుమనిషం. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష, బ్రతుకైన నీతోనే చితికైన నీతోనే వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ. ఓ ప్రియతమా, ఓ ప్రియతమా, నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష. పువ్వుల్లో పరిమళాన్ని పరిచయమే చేశావు, తారల్లో మెరుపులన్నీ దోసిలిలో నింపావు, మబ్బుల్లో చినుకులన్నీ
మనసులోన కురిపించావు నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా నీ జ్ఞాపకాలన్నీ ఏ జన్మలోనైనా నే మరువలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ ఓ ప్రియతమా ఓ ప్రియతమా తెలుగు సినీ సంగీత ప్రపంచంలో పరభాషా గాయని గాయకుల ప్రభావం ఎంతగానో ఉంది అన్న మాట మిమ్మల్ని చాలామంది ఇప్పటికి అడిగే ఉండుంటారు. కానీ నాకు తెలిసి మీరు తెలుగు గాయని గాయకుల్ని చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ స్టిల్ మన తెలుగు వాళ్ళందరూ ఇలా ఫీల్ అవ్వటానికి కారణాలు ఏమై ఉండొచ్చు? పరభాషా గాయని గాయకులు మన భాషలో పాడకూడదా, లేకపోతే లాంగ్వేజ్ ప్రాబ్లం, లేకపోతే మరి సంగీతానికి ఈ భాషా భేదాలు ఎందుకు వస్తున్నాయి? అసలు వీళ్ళు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారని మీ ఫీలింగ్సా? పరభాషా గాయని గాయకులతో ఎందుకు పాటిస్తున్నారు, వాళ్ళ వల్ల ఇబ్బందులు ఉన్నాయా లేవా అనేది జర్నలిస్టుల ప్రాబ్లం. అది యాక్చువల్ మా ప్రాబ్లం కాదు. జర్నలిస్టులకి దగ్గర కొన్ని పడికట్లు ఉంటాయి. పడికట్టు ప్రశ్నలు అంటారు వాటిల్ని. ఏమంటారు? పడికట్టు ప్రశ్నలు. పడికట్టు ప్రశ్నలో ఒక ప్రశ్న, మీరు లిరిక్కి రాస్తారా, లిరిక్కి ట్యూన్ చేస్తారా, లేకపోతే ట్యూన్ ముందరిస్తారా? పరభాషా గాయని గాయకులు ఎక్కువ అయిపోతున్నారు, వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇట్లా ఓ 4-5 క్వశ్చన్లు ఉన్నాయి పాపం. ఏంటంటే వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం అన్నప్పుడు అవే అడుగుతారు. సో అదే కాల్ నువ్వు అడిగావు. అయితే నువ్వు జర్నలిస్ట్ కాదు, బట్ ఓకే, ప్రస్తుతానికి ఆ వేషం ధరించాలి. సరే, జర్నలిస్టులు అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన రామోజీరావు గారు జర్నలిస్ట్, ఆయన దగ్గర నన్ను రికమెండ్ చేసిన వేటూరి గారు జర్నలిస్ట్. హిందీలో నేను కంపోజ్ చేసి సూర్ అనే సినిమా సూపర్ హిట్ అయిందే, ఒక పెద్ద పేరు తీసుకొచ్చింది. ఆ సూర్ ప్రొడ్యూసర్ ప్రీతీష్ నంది, ఆయన జర్నలిస్ట్, పెద్ద జర్నలిస్ట్, ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా అనుకుంటాను. ఇట్లాగా వాళ్ళందరూ మంచి మిత్రులు నాకు, ఇప్పుడు సరదాగా అంటున్నాను. అయితే మన బాలు గారు ఎన్ని తమిళ సాంగ్స్ పాడలేదు, నాకే పాడారు చాలా. నేను కంపోజ్ చేసిన తమిళ సాంగ్స్ అని బాలు గారు పాడారు. చిత్ర గారు ఇక్కడ పాడారు. చిత్ర గారు పాడిన నాళ్ళు పరభాషా గాయనిగా ఎందుకు ఆవిడని వేలెత్తి చూపించలేదు మనం? సో పరభాష అనేది ఏం లేదు, భాష పేరు చెప్పి మనుషుల్ని విడదీయడం అనేది అది చాలా మూర్ఖత్వం. కొత్తగా ఇండస్ట్రీకి రాబోతున్నటువంటి, అంటే మీ సంగీత దర్శకత్వంలో పాడాలని, లేకపోతే మీరు ఒక పాట తయారు చేస్తే దానికి మ్యూజిక్ వాయించాలన్న మ్యూజిషియన్స్, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. వాళ్ళందరికీ మీ దగ్గర వరకు రావటానికి ఏ క్వాలిఫికేషన్స్ సంపాదించి మీ దగ్గరికి రావాలని మీరు కోరుకుంటారు? ఒక్కొక్కళ్ళకి ఆటో, ఒక్కొక్కళ్ళకి బస్సు, ఒక్కొక్కళ్ళకి కారు, ఒక్కొక్కళ్ళకి 2 వీలర్, అవే క్వాలిఫికేషన్స్. ఆ వెహికల్స్ ఉంటే అవి వేసుకుని వచ్చేయచ్చు. ప్రసాద్ ల్యాబ్కి, నేను ప్రసాద్ ల్యాబ్లో పనిచేస్తూ ఉంటా. అక్కడికి వచ్చి నా అసిస్టెంట్ దగ్గర టైం తీసుకుని, ఖాళీగా ఎప్పుడు దొరుకుతారనే టైం తీసుకుని అపాయింట్మెంట్ తీసుకుని వస్తే నేను వింటానే ఉంటాను. రోజు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, లిరిక్స్ రాస్తామని, పాటలు పాడతామని, అంటే ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తామని ఎవరు రాలేదు నా దగ్గరికి. వస్తే డెఫినెట్గా వెల్కమ్, ఆల్ ఆర్ వెల్కమ్. వాళ్ళని పరిశీలించి ఆడిషన్ తీసుకుని వాళ్ళు, అయితే చాలామంది డైరెక్ట్గా వచ్చేస్తూ ఉంటారు. అట్లా రావద్దు. వాళ్ళు పాడిన సీడీస్ కానీ, వాళ్ళు వాయించినవో పాడినవో లేకపోతే రాసినవో అవన్నీ ఉంటే అవి సీడీ రికార్డ్ చేసి తెచ్చిస్తే, సీడీ కానీ క్యాసెట్ కానీ, ఖాళీగా ఉన్నప్పుడు అవి విని నచ్చితే వాళ్ళకి ఫోన్ చేయడం జరుగుతుంది అనమాట. అందులో ఫోన్ నెంబర్ ఉంటే నచ్చితే ఫోన్ చేస్తాం. అట్లాగే ప్రాసెస్ అదే జరిగేది. ఓకే సార్, హిందీ, ఒక్కసారి హిందీ గురించి మాట్లాడుకుందాం మళ్ళీ. పరభాష పర్వాలేదు, అది మన భాషే. హిందీలో మీరు చేసిన సుర్ సినిమా ఎంత అద్భుతమైన సంగీతం అనేది హిందీ ప్రేక్షకులకే కాక తెలుగు ప్రేక్షకులు కూడా అందరికీ తెలుసు. అందులో మీకు నచ్చిన ఒక మంచి పాట ఒకసారి మాకోసం. ఆభిజా ఆభిజా ఎసువా ఆభిజా 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 ఎసువా ఆభిజా रात को कर विदा दिल रुबा आभिजा
మాతృదేవోభవ లాంటి ఒరిజినల్ మ్యూజిక్కి నేషనల్ అవార్డు రాకుండా అన్నమయ్య లాంటి ఎగ్జిస్టింగ్ మ్యూజిక్ అంటే మీరు రీప్రొడ్యూస్ చేశారు మ్యూజిక్, దీనికి అవార్డు రావటం వల్ల మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? సాధారణంగా అవార్డులు వచ్చినప్పుడు నేను పెద్ద సెలబ్రేట్ చేసుకోను, పెద్ద సంతోషపడను, రాలేదని అట్లాగా బాధపడను. నీకు అర్థమైందా? ఎస్ సార్. అవార్డులు అనేవి కేవలం అదే గవర్నమెంట్ అవార్డు ఇచ్చిన అవార్డు అయితే డెఫినెట్గా నేను అటెండ్ అవుతాను దానికి. అట్లా కాకుండా వేరే అవార్డ్స్కి సాధారణంగా నాకు అవార్డు వచ్చినా కానీ అటెండ్ అయ్యేది తక్కువ. అది దానికి కారణాలు ఏమైనా కావచ్చు, బట్ అంటే అంతవరకే నేను వాటికి విలువ ఇస్తాను అవార్డ్స్కి. ఏమంటావు? కరెక్టే సార్. ఏమంటాను సార్? కరెక్టే అంటాను. ఇప్పుడు నాకు ఒక పాట నచ్చింది అని నేను చెప్పాను అనుకో, నువ్వు ఎస్వి కృష్ణారెడ్డి గారి మ్యూజిక్లో పాడిన పాట ఏంటి? మాఘమాసం ఎప్పుడు వస్తుంది? మాఘమాసం ఎప్పుడొస్తుందో అన్న పాట చాలా చక్కగా పాడావు అన్నాను అనుకో నేను, నీకు అది కీరవాణి అవార్డు వచ్చిందన్నమాట. నీకు ఆ పాట వరకు అంతే, అది నేను నీకు ఇచ్చిన అవార్డు అంతే. కాకపోతే దానికి షీల్డ్ ఉండదు, ఒక ఇనప దిమ్మ, దాని కింద ఒక చెక్క ముక్క ఉండదు. అదేంటి పెట్టుకోవడానికి ఇంట్లో వీలుగా. అది వానొస్తే కొట్టుకుపోద్ది ఆ షీల్డ్, వరద భూకంపం వస్తే నేలలోకి వెళ్ళిపోద్ది. బట్ నేను నిన్ను మెచ్చుకున్న కాంప్లిమెంట్ మాత్రం నీ మైండ్లో ఉంటుంది, అది నువ్వు బతుకున్నంత వరకు. అట్లాగే నా కంపోజిషన్ ఎవరైనా ఒక పాట, ఎవరో ప్రొడక్షన్ మేనేజర్, ఒక ఆయన ప్రొడక్షన్ అసిస్టెంట్, మన కాఫీ టీలు ఇస్తుంటారే, ఏవిఎం స్టూడియోలో ఒకసారి నడుస్తూ, సార్ ఒక్కసారి అంటే నేను కొంచెం ఆగాను. దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? సార్ నేను మిమ్మల్ని ఏం హెల్ప్ అడగడానికి కాదండి, సాధారణంగా హెల్ప్ అడుగుతుంటారు, ఎవరికో ఒంట్లో బాగోలేదనో ఆపరేషన్ డబ్బులు లేవను, దానికేం కాదని ఒక్క మాట నేను చెప్పేది వినండి అన్నాను. ఏవిఎంలో ఇది మీరు ప్రేమే నా ప్రాణం అనే సినిమాలో ఒక పాట కంపోజ్ చేశారండి. జస్ట్ డీ మైనర్ ఇవ్వండి. జస్ట్ యా 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 ఈ ప్రేమ కలయా కథయా, యా 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 నా ప్రేమ వెన్నెల్లో విధియా, నా 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 తానా నా తానా నా తారే రా తానా నా మంత్రాలయ, ప్రియా ప్రియా స్వయం వర పరిచయ, మధుర హృదయ మనసు కలియా. ఈ పాట మెన్షన్ చేశాడు సార్. ఈ యా పాట చాలా అద్భుతం అండి, నాకు చాలా ఇష్టం, ఇది మేము చెప్దామని మిమ్మల్ని ఆపాను, మీ దగ్గర నుంచి ఏమి డబ్బులు అట్టడానికి ఏది కాదండి, థ్యాంక్ యూ అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అతను ఎవరో నాకు తెలియదు, అంటే ప్రొడక్షన్ అసిస్టెంట్ అతను. సో ఇది నేషనల్ అవార్డు కన్నా ఇది ఎక్కువ. సో ఇట్లాంటి పిచ్చి నాకు ఉంది. సో ఇట్లాంటి పిచ్చివాడిని పట్టుకుని నువ్వు అట్లాంటి ప్రశ్నలు వేయకూడదు, అవి పిచ్చి ప్రశ్నలు అవుతాయి. ఏ సినిమాకి వచ్చినా మీకు రావడం మాత్రం తెలుగు జాతికి గర్వకారణం, అది మాత్రం ఒప్పుకోండి సార్. కానీ ఇంత సక్సెస్ సాధించినా మీకు గర్వం లేకపోవడానికి కారణం ఏంటి సార్? అది మళ్ళీ తప్పుడు ప్రశ్న వేసావు. గర్వం చాలా గర్వం ఉంది. గర్వం ఉండడం వేరు, చూపించడం వేరు. ఇప్పుడు నువ్వు ఎవరికైతే గర్వం ఉందని నువ్వు నీ బుక్లో రాసుకున్నావా, లేకపోతే నీ జీవితం అనే బుక్లో గర్వం ఉన్న వాళ్ళని చూసుంటావుగా, చూసావు లేదా? ఎవరినైతే నువ్వు చూసి నాకు గర్వం లేదనుకుంటున్నావో వాళ్ళందరికన్నా ఎక్కువ గర్వం ఉంది నాకు. మీరు ఎప్పుడు ఇంతే గర్వం లేనివాడు పరమశుంఠ. గర్వం ఉండాలి, ఉండి ఆరోగ్యకరమైన గర్వం ఉండాలి. గర్వం లేనివాడు చవట. గర్వం ఉండాలి, దాన్ని ఎదుటివాడు మీరు చూపించకూడదు. దట్ ఈస్ కీరవాణి గారు. కీరవాణి గారితో వోడాఫోన్ జుమ్మన్ నినాదం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతలుగాంచినటువంటి మన తెలుగు సంగీత దర్శకులుగా మీరు మా అందరికీ సుపరిచితులు. సంగీత దర్శకత్వం ఒక ఎత్తు అయితే గాయకుడిగా మీకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. మరి ఆ అభిమానులందరినీ సాటిస్ఫై చేయడానికి మా కోసం కొన్ని పల్లవుల్ని, గాయకుడిగా మీరు ఇష్టపడే పల్లవుల్ని, మీ సంగీత దర్శకత్వంలో వచ్చిన పల్లవుల్ని మెడ్లేలాగా చేసి పాడండి సార్ ప్లీజ్. డెఫినెట్లీ సునీత. చిన్న తేడా ఏంటంటే నా సంగీత దర్శకత్వంలో కాదు, ఈ మెడ్లే పాడే అవకాశాన్ని ఇచ్చిన జుమ్మన్ నినాదం అండ్ వోడాఫోన్ వారికి, స్వప్నకి, నీకు, లక్కీ గారికి, అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను చెప్పేది ఏంటంటే, నేను 1972 నుంచి 74 వరకు 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ అనమాట, హై స్కూల్ ఎడ్యుకేషన్ కాకినాడలో జరిగింది. ఓకే,
అప్పుడు నేను వైలిన్ వాయించేవాడిని. ఎన్జే ప్రాణలింగం గారని అక్కడ ఫేమస్ ఆర్కెస్ట్రా, చాలా ఫేమస్ ఆయన. ప్రాణలింగం గారి ఆర్కెస్ట్రాలో నేను పనిచేసేవాడిని పార్ట్ టైం. స్కూల్కి అటెండ్ అవుతూ హాలిడేస్ వచ్చినప్పుడు సరదాగా వాళ్ళు వైలిన్ వాయించడానికి నన్ను పిలిచేవారు. అట్లా మేము తుని, విశాఖపట్నం, భద్రాచలం, ఏలూరు, గుంటూరు, ఆ చుట్టుపక్కల గోదావరి జిల్లాల్లో ఇదంతా చాలా ఫేమస్ అయినా నేను అటెండ్ అయ్యాను. రీసెంట్గా ఒక 2 months అనుకున్నా, 2.5 months అయిందో తెలీదు, 2.5 months క్రితం నాకు ఫోన్ వచ్చింది. ప్రాణలింగం గారు చాలా కోమా పరిస్థితిలో ఉండి, ఎమర్జెన్సీ దీంట్లో ఉండి, ఐసీయూలో ఉండి, మీ పేరే తలుచుకున్నారండి, ఆయన చనిపోయారు. వెరీ రీసెంట్లీ ఆయన చనిపోయారు. వాళ్ళ బ్రదర్ ఒక ఆయన ఫోన్ చేసి మీ గురించే తలుచుకున్నారండి ఆయన, ఎలాగైనా చూడాలి కేవాణి అని చెప్పి. చాలా బాధ కలిగింది. బట్ అప్పటికే నాకు లేట్గా తెలిసింది న్యూస్. ఆ రోజుల్లో ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పీరియడ్లో విన్న పాటలు కానీ పాడుకున్న పాటలన్నీ పాడితే నాకు మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోయినా. అదే నాస్టాలజీ అంటాం మనం. సో ఆ రోజుల్లో 72, 73, 74లో హిట్ సాంగ్స్ మేము స్టేజ్ మీద పెర్ఫామ్ చేసామో, నేను యాజ్ ఏ చైల్డ్ ఆర్టిస్ట్, అవన్నీ ఇప్పుడు మెడ్లీలో పాడి వినిపిస్తాను. దీనికి 2 ఉద్దేశాలు ఉన్నాయి. నాతో పాటు పనిచేసిన వాళ్ళు, ఆ ఆర్కెస్ట్రా వాళ్ళు ఎవరైనా ఈ ప్రోగ్రాం చూసినప్పుడు వాళ్ళకి ఆ రోజుల్లో జరిగిన సంఘటనలు కానీ ఆ రోజుల్లోకి వాళ్ళు వెళ్ళగలిగితే నేను ధన్యుణ్ణి. అంతేకాకుండా ఆయన కూడా మా గురువే. స్టేజ్ షోస్కి ఆయన గురువు అనమాట ప్రాణలింగం గారు. ఆయన ఆత్మశాంతి కోసం ఆయన పైనుంచి వింటే అది నాకు ఒక సంతృప్తి. సో ఆయనకు అంకితం ఇస్తూ ఈ చిన్న పోర్షన్ని, ఈ ప్రోగ్రాంలో ఈ చిన్న పోర్షన్ ఆయన అంకితం ఇస్తూ ఈ మెడ్లే. నేనేం పాట పాడతానో మీకు తెలీదు, అది ఆటోమేటిక్గా మీరు ఫాలో అవ్వాలి ప్లీజ్. మీ ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్లో ఇదొక మెమరీ అన్నమాట. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని పదములన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి, వధువు తలపే మెరిసేది ఈనాడే తొలిసారి. అందుకే తొలిరే అంత హాయి. గొప్పోళ్ళ చిన్నది గువ్వల్లే ఉన్నది, కొండ మీది కోతల్లే కంతులేస్తది, చెట్టు కొమ్మల్లే గుండెలు వేస్తది. గొప్పోళ్ళ చిన్నది గువ్వల్లే ఉన్నది, చెట్టు మీద కోతల్లే కంతులేస్తది, చెట్టు కొమ్మల్లే గుండెను వేస్తది. ఏ దేవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయేనే. ఏడు కొండల శ్రీనివాస, మూడు మూర్తుల తిరుమలేశ, ఏడేడు జన్మల పాపముల ఎడబాపి బ్రోచే వెంకటేశ. ఏడు కొండల శ్రీనివాస, ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు, కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు, నన్ను పిచ్చోడన్నారు నాయాళ్ళు. ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు, కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు, నన్ను పిచ్చోడన్నారు నాయాళ్ళు. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ, ఇది నిలిచేదేమో 3 రోజులు.
నటన మాడవే మయూరి నీ నటనలు గని ఆకులుకు మెరయ నీ తరరరి తర నవ కవిత వెలయగా ఆడవే మయూరి నటన మాడవే మయూరి. ఇంట్లో చాలా పాటలు ఆ రోజుల్లో హిట్ అయినవి, ప్రతి పాట ఒక అమృత గుళిక లాంటిది. ఇవన్నీ కూడా పాడుతుంటే ఆ రోజులన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. మీరు గుర్తు చేసుకోవడంతో పాటు మాకు కూడా ఒక్కసారి మీ చైల్డ్హుడ్ని అట్ ద సేమ్ టైం ఆనాటి పాటల్ని మరొక్కసారి మీ ద్వారా వినిపించినందుకు మా ప్రేక్షకుల తరఫున, మా మ్యూజిషియన్స్ తరఫున, మా అందరి తరఫున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ ద సూపర్బ్ మెడ్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు చిన్న కథ చెప్తాను. చిన్నదంటే మరీ చిన్నది కాదు, అలాగే కొంచెం పెద్దది. అనగనగా అని స్టార్ట్ అవుతుందా? అనగనగనగనగనగనగనగా మనసు మమత పుష్కలంగా ఉన్న ఓ సీతారామయ్య గారి మనవరాలు పీపుల్స్ ఎన్కౌంటర్ లాంటి చురకత్తుల చూపుల్ని క్షణక్షణం భరించలేక సుందరకాండ లాంటి సొసైటీలో ఆకతాయి కోతుల మూకల నుండి హలో డార్లింగ్ అంటూ వాళ్ళు పిలిచే వెకిలి పిలుపుల్ని తట్టుకోలేక తనకి ఓ ఘరానా మొగుడు కావాలని వాడు వీళ్లలా అల్లరి మొగుడు కాకుండా తన పాలిట ఆపద్బాంధవుడై రౌడీ మొగుడనిపించుకోకుండా తన స్నేహితురాలు రాజేశ్వరి కళ్యాణం జరిగిన చోట వివాహమాడి తన విషయంలో మిస్టర్ పెళ్ళాంగా మారి చిలిపిగా అల్లరి ప్రియుడైపోయి వృత్తిరీత్యా ఎస్పీ పరశురాం అనిపించుకునే పెళ్లి కొడుకు కోసం గాంధీవం ఎక్కుపెట్టిన అర్జునుడి లాంటి ఆ అల్లరి ప్రేమికుడి కోసం శుభ సంకల్పం చెప్పుకొని మౌనంగా ఆ ఘరానా బుల్లోడినే తన జీవితంలో రియల్ హీరో అనుకుంటే సూర్యపుత్రులు రాంబంటూ తనని కలిసి నేను సాహసవీరుడు నువ్వు సాగరకన్య అని వరుస కలిపితే ఈ అమ్మాయి ఒప్పుకొని ఓహో నా పెళ్ళంట అంటూ పెళ్లి చేసుకుందామని మనది పవిత్ర బంధం అని పెళ్లి సందడి చేసింది. ఆ పెళ్లికి వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ పెళ్లి కానుక తెచ్చి నేను పరదేశిని, అరుంధతి నక్షత్రం అంటే ఏంటి అని అడిగింది ఆకాశ వీధిలో చూసి. ఆ సందర్భంలో పిలిస్తే పలుకుతా అంటూ అన్నమయ్య శ్రీరామదాసు తమ కీర్తనలతో ఆశీస్సులు పంపారు. పవిత్ర గంగోత్రి నుంచి గంగాజలం, సింహాద్రి పాడిన దేవరాగం, నేనున్నాను అంటూ అక్షతలయ్యాయి. నా ఆటోగ్రాఫ్ తీసుకోండి అని అనుకోకుండా ఒకరోజు ఓ ఛత్రపతి అడిగితే సై అందా పిల్ల. కానీ అప్పుడేమైందో తెలుసా సార్, విక్రమార్కుడు వచ్చి అమ్మ చెప్పింది వాడు ఖతర్నాక్ అని, భూకైలాస్లో నీకు మంచి యమదొంగ లాంటి మొగుడు ఒకడున్నాడు, కృష్ణార్జునుల్లాగా నువ్వు నా మాట విను అన్నారు. ఈ కథ వింటే మీకు ఏమనిపిస్తుంది సార్? నిజంగా చెప్పండి. ఎవరు రాశారు ఇది? మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. గుండె జల్లు మంది, గుండె జల్లు మంది. ఇప్పుడు నేను ప్రస్తుతం జాగ్రత్తగా భక్తిగా పనిచేస్తున్న సినిమా పేరు. ఇది కూడా యాడ్ చేసి నెక్స్ట్ టైం మళ్ళీ జుమందినాథం కార్యక్రమానికి వచ్చి చాలా చక్కగా కూర్చోవడం జరిగింది. ఎంతో ఓపిక కావాలి దీనికి. అవును సార్, రాసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నా మీద చూపించిన అభిమానానికి, అభిమానాల పరంపరకి ధన్యవాదాలు. మీరు మా చాలా కృతజ్ఞతలు. మా వోడాఫోన్ జుమ్మందినాథం కార్యక్రమానికి వచ్చినందుకు మా టీం అందరి తరఫున, వైజయంతి టెలివెంచర్స్ తరఫున, అలాగే ఈనాడు టెలివిజన్ తరఫున, మా మ్యూజిషియన్స్ తరఫున, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్ తరఫున మేము జ్ఞాపికతో పాటు మీకు అందిస్తున్నటువంటి చిరుకానుకగా దీన్ని కూడా స్వీకరించమని మా ప్రార్థన. ఇది అన్నిటికన్నా ఇది చిరుకానుక కాదు, అందులో ఎన్ని ఉన్నాయో అవన్నీ కలిపితే అది చాలా పెనుకానుక అనమాట. మీ మీదున్న అభిమానం ఇలా మాటల ద్వారా బయట పెట్టడం జరిగింది, అంతే. చాలా హ్యాపీగా ఉంది. ఇందాక చెప్పానే ఆయన ఎవరో యా పాట బాగుందన్నది నేషనల్ అవార్డు కన్నా ఎక్కువని, ఇది ఆ కోవలో అనమాట. ఇది నేషనల్ అవార్డు కన్నా ఎక్కువగా భావిస్తూ దాని అందంగా మంచి హ్యాండ్ రైటింగ్లో తయారు చేసి ఇస్తావా? తప్పకుండా సార్. నువ్వేదో ఫ్రేమ్ చేసిస్తాను. అలాగే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. ఇందాక చెప్పా షీల్డ్లు భూకంపం వస్తే కొట్టుకుపోతాయి, గాలి కొట్టుకుపోతాయని. బట్ ఇది భూకంపం వచ్చినా కొట్టుకుపోనివ్వకుండా దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాం.